హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అదే ఎక్కడ అనుకుంటున్నారా? వండర్లా. సమ్మర్లో బెస్ట్ డెస్టినేషన్ అని అయితే చెప్పొచ్చు. సో హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్లు అయితే జర్నీ చేసి మేము వచ్చాము. ఆదిబట్ల అనే ఏరియాలో ఉంది ఇది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే వండర్లాకి వచ్చినాము. ఇక్కడ వండర్లా గేట్ ముందటనే ఇక్కడ రైస్ అయితే అమ్ముతుందండి. మంచి రీజనబుల్ ప్రైజెస్లో అమ్ముతున్నారు. టేస్ట్ కూడా బాగుందని అంటున్నారు. ఇక్కడ తింటే మనం ట్రై చేద్దాం. లోపల పోతే డబల్ ట్రిపుల్ రేట్స్ ఉంటాయి. ముందే ఇక్కడ అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. తినేసి లోపలికి వెళ్తే బెటరు. సో ఆలోచించుకోండి, డబ్బులు సేవ్, మనీ బడ్జెట్లో అయిపోవాలంటే ఇక్కడ తినేసి వెళ్ళండి. చికెన్ రైస్ అయితే మంచి స్పైసీగా ఉంది. కొంచెం సాల్ట్ తగిలితే బాగుండేది. సో ఆకలి కాకుండా 11:30కే ఇట్లా గట్టిగా తినైతే లోపలికి వెళ్ళినాము. ఎందుకంటే లోపల 300-400 ఖర్చు అవుతాయి. బడ్జెట్లో ప్లాన్ చేసేవాళ్ళు. సో మనకు లెఫ్ట్ సైడ్లో మొత్తం ఇట్లా క్లాత్స్, కూలింగ్ గ్లాసెస్ అన్నీ అమ్ముతుంటారు. వాటర్ యాక్టివిటీస్ చేయాలంటే నైలాన్ క్లాత్స్ మ్యాండేటరీ. కాటన్ క్లాత్స్ అయితే అలో చేయరు. సో ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే బెటరు. లేదంటే ఇక్కడ కొనుక్కోవచ్చు, లేదంటే రెంట్ కూడా తీసుకోవచ్చు. లోపలికి వెళ్ళి మొత్తము బిట్టు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చాలా యాక్టివిటీస్ మనం కవర్ చేద్దాం అనుకుంటున్నాము. బాబా పార్కింగ్ చూడు, పెద్ద పార్కింగ్ అయితే ఉంది. ఎయిర్పోర్ట్ లాగా ఉంది లోపలికి ఎంటర్ కాగానే. సో పార్కింగ్ అయితే ఫ్రీగానే ఇచ్చారు ఫ్రెండ్స్. పార్కింగ్కి ఏం డబ్బులు అయితే ఛార్జ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే వండర్లాకి వచ్చినాము. గత్తర్ లేపనికి వచ్చినాము. సో ఇప్పుడు టైం అయితే 11:30 అవుతుంది. లోపలికి వెళ్ళి మొత్తము రైడింగ్స్ ఎట్లున్నాయి ఒక్కొక్కటి మొత్తం మీకు బిట్టు చూపిస్తాము. సో చూడండి, గత్తర్ లేవాల వీడియో అందరికీ షేర్ చేయడానికి రెడీ. ఎంటర్ కాగానే ఇట్లా మనకు జాయింట్ వీల్ కనిపిస్తుంది. 11th ఫ్లోర్ పైన కట్టిరు. చాలా అద్భుతంగా ఉంది. కొన్ని సెల్ఫీ స్పాట్స్ ఉంటాయి. ఇక్కడ మనకు రోబో దగ్గర ఒక సెల్ఫీ దిగి, ఇక్కడ బీచ్ థీమ్ దగ్గర ఒక సెల్ఫీ దిగి, ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ ఉంటుంది. తర్వాత బొమ్మలు, మనకు కొన్ని గేమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 300కి 3 బాల్స్ ఇస్తాడు. సో ఒక టబ్ ఉంటుంది. ఆ టబ్బులో 2 బాల్స్ వేస్తే ఒకసారి మన నెట్ మీద పడతాయి. మంచి ఎక్స్పీరియన్స్, చాలా థ్రిల్లింగ్ అనిపించింది. చాలామంది వెయిట్ చేసి మరి ఇక్కడ ఈ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇక్కడ నుంచి మనము వాటర్ జార్బండకి అయితే వెళ్ళిపోయినాము. వాటర్ జార్బండ చూడండి ఒకసారి ఎంత థ్రిల్లింగ్గా ఉందో.
సో నెక్స్ట్ ఇట్లా పూల్స్లో వేవ్స్ స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పేసి స్విమ్మింగ్ పూల్లోకి అయితే వచ్చేసినాము. సో వాటర్ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి ఇక్కడ, ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్ కాబట్టి జనాలు చాలా కుప్పలు కుప్పలుగా వచ్చిర్రు. ఇలా వెళ్ళి అలా వచ్చేసారు. టెన్షన్ పడకు. Let's go.
జెయింట్ వీల్ ఎక్స్పీరియన్స్ చేయడానికైతే మనం 11వ ఫ్లోర్ ఎక్కేసినాము. సో ఈ జెయింట్ వీల్ దగ్గర నుంచి మనం కిందికి చూసినట్టయితే వండర్లా మొత్తము అన్ని యాక్టివిటీస్ మనకి ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి, కనువిందుగా ఉంది. ఈ జెయింట్ వీల్ అయితే చాలా స్లోగా తిరుగుతుంది, ఎందుకంటే భారీ ఎయిర్ వచ్చిందంటే మొత్తం ఇది కొట్టుకుపోయే అవకాశం ఉంది. ఈ జెయింట్ వీల్ ఎక్కే ఎక్స్పీరియన్స్ కంటే ఇంత హైట్లో నుంచి మొత్తం కింద జరుగుతున్న యాక్టివిటీస్ని చూడడం అనేది చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇక్కడ చాక్లెట్స్ కూడా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి, కాకపోతే రేట్స్ ఎక్కువ ఉన్నాయని తీసుకోలేదు. చాక్లెట్స్ మాత్రం బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి దోశ, పూరి ఉన్నాయి, ఒక్కొక్కటి 160 రూపాయలకు ప్లేటు. సో మనం కొనలేం ఫ్రెండ్స్, బయట తీసుకోవడం బెటర్ అని చెప్పేసి జస్ట్ వ్లాగు మరిన్ని వ్లాగ్స్తో మీ ముందుకైతే వస్తాను. ఇన్ని రైడ్స్లలో మీకు ఏ రైడ్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.